నమస్కారం కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, హక్కులు, చట్టాల పటిష్ట అమలు కోసం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన 3 రోజుల పాటు పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో తలపెట్టిన రేలా ఉత్సవాలు తొలి రోజైన ఆదివారం ఘనంగా ప్రారంభమై 2వ రోజుకు చేరుకున్నాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆదివాసీలు ఈ ఉత్సవాలను చూసేందుకు పోటెత్తారు. పోలవరం జిల్లాలోని 12 మండలాల నుంచే కాకుండా అల్లూరు జిల్లా, తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో రంపచోడవరం కిక్కిరిసిపోయింది. మంచిగా మాయ చేసి మన అటెన్షన్ డైవర్షన్ చేసి సొమ్ము దోచుకుపోయే అంతర్రాష్ట్ర దొంగలను నల్గొండ 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులకు రైతన్నలే టార్గెట్. బ్యాంకుల వద్ద రైతులు కష్టార్జిత డబ్బులపై కన్నేసిన అంతర్రాష్ట్ర ముఠా ముఠా సమయంలోనే అరెస్ట్ అయింది. బ్యాంక్ నుంచి నగదు తీసుకున్న రైతులను ఫాలో అవుతూ డబ్బులు పడిపోయాయి, బైక్ ఆయిల్ కారుతుంది, బట్టలపై మురికి పడింది అంటూ మాటల్లో పెట్టి దృష్టి మళ్లించి ముఠా నగదు దోచేస్తుంది. పెనుగొండలోని రామునిగుడి వీధికి చెందిన ఎల్ఐసి ఏజెంట్ రఘునాథ్ గుప్తా కుమారుడు చిదంబరంతో అనంతపురం జిల్లాకు చెందిన అశ్విని 2006లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా అశ్విని గత 10 ఏళ్లుగా భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటుంది. ప్రస్తుతం కొడుకు చదువు, కుటుంబ పోషణ భాగంగా మారడంతో పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు ఇచ్చిన 28 తులాల బంగారం, 7 లక్షల నగదును తిరిగి ఇప్పించాలంటూ ఆమె తమ కుమారుడితో కలిసి పెనుగొండలోని అత్తింటి ముందు ధర్నాకు దిగింది. గుంటూరులో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రిజిస్టర్ ఉపాధ్యాయుల సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ నాయకులు కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. పిఆర్సీ కమిషనర్ నియామకం, 30% ఐఆర్ విడుదలతో పాటు పెండింగ్ డిఏలు, డిఏఆర్ఆర్లు చెల్లించిన వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన 39 ప్రధాన సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ప్రభుత్వ దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శివనగర్ 5వ వార్డు సచివాలయంలో అర్ధరాత్రి చోరీ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి సచివాలయంలోకి చొరబడి తలుపులు, బీరువాలు, తాళాలు పగలగొట్టి అందులో ఉన్న ఒక ల్యాప్టాప్ ను అపహరించినట్లు సమాచారం. అలాగే కార్యాలయంలో ఉన్న పలు ఫైళ్లకు నిప్పంటించి ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న 1 టౌన్ ఇన్ఛార్జ్ సిఐ రెడ్డప్ప ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఈ విషయాన్ని అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ఇన్ఛార్జ్ డిఎస్పీ నరసింగప్పకు తెలియజేశారు. నగర్ కర్నూలు జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళన బాట పెట్టారు. తాడూరు మండలంలోని ఇంద్రకల్ రోడ్ మొక్కజొన్న సేకరణ గోదాముల వద్ద 10 రోజులుగా మొక్కజొన్న ట్రాక్టర్లతో రైతుల నిరీక్షణ ధర్నాకు దారి తీసింది. రోడ్డుకు ఇరువైపుల భారీగా కిలోమీటర్ల మేర మొక్కజొన్న ట్రాక్టర్లు, లారీలు నిలిచిపోయాయి. ఒక గోదాం నిండింది, మరొక గోదాంకు పంపించారని, ఆ గోదాంలో కూడా నిండుతుందని, మా పరిస్థితి ఏంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలోని భూ వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. తన సోదరుడి పేరు మీద ఉన్న భూమిని అక్రమంగా కబ్జా చేసి వారసులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ కూచిపూడి మరియమ్మ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన ఆమె అసలు వారసులైన తమకు న్యాయం చేయాలని, అలాగే తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం మండలం కొండకారకం గ్రామంలో సుమారు 12 ఎకరాల్లో 10.44 కోట్లతో, రాజా మండలం గారచీపురపల్లిలో సుమారు 31.68 ఎకరాల్లో 14 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విజయవాడ నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్వే, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భారీ అగ్ని ప్రమాదం ఉద్రిక్తతకు దారితీసింది. సత్తెనపల్లి తారక రామసాగర్ వాకింగ్ ట్రాక్ పరిసరాల్లో చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు అదుపు తప్పి వేగంగా వ్యాపించాయి. వాకింగ్ ట్రాక్ మొత్తం అగ్ని జ్వాలల్లో చిక్కుకోగా మంటల సమీపంలోని ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. గుంటూరులో రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. వైసీపీపై తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేందర్ రాష్ట్రంలో వైసీపీకి భవిష్యత్తులో అధికార అవకాశం లేదని వ్యాఖ్యానించారు. అధికారం కోసం రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించిన ఆయన సంఘం డైరీని బలహీనపరచాలనే కుట్రలు గతంలోనే జరిగాయని అన్నారు. అలాగే వివేకానందరెడ్డి కేసు, హత్య కేసు, వైసీపీ పాలన, జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిపై కూడా విమర్శలు చేశారు. ఇవి వార్తల అప్డేట్స్. మళ్ళీ వచ్చే వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు కంచెల టీవీ.